నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ఫీడర్లలో నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపించి పనులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించారు. మండల పరిధిలోని పిడూరు, కాగితాలపూరు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రవేశపెట్టిన RDSS పథకం కింద ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా ప్రారంభించడంతో పాటు కాగితాలపూరు గ్రామంలో 32 లక్షల రూపాయలతో నిర్మించదల పెట్టిన పంచాయతీ కార్యాలయం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం RSS క్రింద రాష్ట్రానికి 7,500 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటిలో జిల్లాకు 512 కోట్ల రూపాయలు రాగా సర్వేపల్లి నియోజకవర్గానికి 105 కోట్ల రూపాయలతో నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 58 ఫీడర్లు ఉండగా 6 ఫీడర్లు పూర్తయినాయని, 4 ఫీడర్లలో పనులు జరుగుతున్నాయని, మరో 20 ఫీడర్లు పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. వీటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో 10 పంచాయతీ నూతన భవనాలు, 25 విలేజ్ క్లినిక్లు భవనాలు నిర్మాణం కోసం మంజూరైనట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 358 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట విద్యుత్ శాఖ నిర్మాణ ఈఈ పరందామయ్య, డిఈ సురేష్ కుమార్, ఆపరేషన్ ఈఈ లక్ష్మీనారాయణ, స్థానిక ఏఈ అనిల్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, ఉప ఎంపీడీఓ గరుడయ్య, టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, వర్ధినేని మస్తాన్ నాయుడు, తిక్కవరపు బ్రదర్స్, లాయర్ కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, గుమ్మా దిలీప్, కిరణ్, గోను దసయ్య, చెల్లా గిరిప్రసాద్, చిట్టిబాబు, రాఘవరెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, జనసేన నాయకుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారం బాగా జరిగింది. ఇప్పుడు ఇది 14-19 ఈ గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కరపత్రం పాతది అట్లే ఉంది. 14 to 19, 14 నుంచి 19 అవి 20 పనులు నేమ్ ఆఫ్ వర్క్స్తో కూడా రాసి ఫోటోలు వేసి అవి తీయించి పెట్టారు మన వెంకటరమణయ్య గ్రామ నాయకుడు. ఈ మాత్రం గుర్తుంటే దానివల్ల మేము మా ఊరు ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. 400 ఎకరాలు పండేది. ఓకే. మీరు కొంచెం ఖర్చు ఉందంట.
సార్ మీరు కొంచెం ఉంటుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ 3-phase పథకం RDSS రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్. దీంట్లో ఇప్పుడు రాష్ట్రానికి ఆల్మోస్ట్ RDSS కింద రాష్ట్రానికి 7,500 కోట్లు, మన జిల్లాకి 512 కోట్లు, మన సర్వేపల్లి నియోజకవర్గానికి 105 కోట్లు ఈ విధంగా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 3-phase కింద చేస్తున్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో టోటల్ ఫీడర్స్ 58, సబ్స్టేషన్స్ 22, ఫీడర్స్ 6 కంప్లీట్ అయినాయి. కొరవ ఒక 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి, స్టార్ట్ అయి పెండింగ్లో 20 ఉన్నాయి, ఇంకా నాట్ స్టార్టెడ్ 28 ఉన్నాయి. అందుకని నేను చెప్పాను ఈ విధంగా చేస్తే లాభం లేదు, నాట్ ఈవెన్ 12% కంప్లీట్ అయింది, మీరు స్లోగా చేస్తున్నారు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడున్న డిపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ కంపెనీకి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన కాగితాలపూడిలో ఒక్క కాగితాలపూడికి 2,10,00,000 24 గంటలు కరెంట్ ఇచ్చేదానికి. దీంట్లో 580 ఇళ్ళు ఉన్నాయి, 25 వాణిజ్య అంటే షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. పక్కనే మనం పిడూరు గ్రామంలో యాచవరం కలిపి 1,60,00,000, దాంట్లో 770 ఇళ్ళు ఉన్నాయి, 10 కమర్షియల్ యూటిలైజేషన్ ఉందన్నమాట. సో 3-phase అంతరాయం లేకుండా అగ్రికల్చర్ 9 hours సపరేట్గా, 24 hours డొమెస్టిక్ కన్జంప్షన్ సప్లై, పవర్ సప్లై, వాటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద వరం. ఇది రాష్ట్రానికి 7,500 కోట్ల రూపాయలు, రాష్ట్రానికి 7,500 crores, మన జిల్లాకి 512 కోట్లు, మన నియోజకవర్గానికి 105 కోట్లు. ఇది తొందరగా కంప్లీట్ చేయమని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల చాలా పెద్ద రిలీఫ్ కన్జ్యూమర్స్కి. పాపం ఇళ్లలో ఈ జనరేటర్స్ లేనివాళ్ళు, ఇన్వర్టర్స్ లేనివాళ్ళు కరెంటు పోతే నానా ఇబ్బందులు పడతారు. మనం అక్కడ కూడా చూసాం, CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నైటాచలం పొదలకూరులో చిన్న ఆపరేషను పరీక్షలు చేసే టైంలో కరెంటు పోవటం, ఇబ్బందులు పడ్డారు. బట్ రెండింటికి ఇప్పుడు CSR కింద కూడా జనరేటర్స్ ఇప్పించాం. అటువంటి వాటి అన్నిటికీ ఇది ఒక పెద్ద వరంగా మిగులుతుంది. మన సర్వేపల్లి ప్రజలు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలకి పెద్ద వరం లాంటిదని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, 32 లక్షలతో కాగితాలపూడిలో శంకుస్థాపన చేశాం. 10 పంచాయతీ బోర్డు ఆఫీసులు పనులు ప్రారంభమైనాయి, శాంక్షన్ అయిపోయినాయి, టెండర్స్ అయిపోయినాయి. ఈచ్ 32 lakhs. అట్నే విలేజ్ హెల్త్ క్లినిక్స్ 25 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు 25 శాంక్షన్ అయినాయి. ఒక్కోటి 36 లక్షల రూపాయల లెక్కన. అవి కూడా కాగితాలపూడి కూడా ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ అయింది, అది కూడా పని మొదలై చేసుకుంటారు. మ్యాక్సిమం సిమెంట్ రోడ్స్ కానీ ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాము. లింక్ రోడ్లు, డొంక రోడ్లు, ప్లస్ R&B కూడా. ఎన్ని కోట్లు R&B మనకి చేస్తాం? 22 కోట్లు. ఇప్పటి వరకు 22 కోట్లు R&Bలో శాంక్షన్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ కూడా అన్నీ కలిసి 500 ఎన్ని మొత్తం 358 కోట్లు. టోటల్ కాన్స్టిట్యున్సీలో 358 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. RDSS కాకుండా RDSS 58. శిలాఫలకాలు